వానలకు వరదలకు ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ అని ఉంటాది. అందరిని ఒకటే తీరు చూస్తాయి. పెడితే అందరిని ఒకటే తీరు తిప్పలు పెడతాయి. అట్లా ఒకళ్ళని సతాయించొద్దని అనుకుంటే పంటల పొంటి వానలు ఎక్కువ పడి ఆగమయ్యే ముచ్చట్నే ఉండకపోతుండే. ఇంతకిప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే అట్లా వరద బురద చేయంగా పబ్లిక్ తిప్పలు తీర్చే పోలీసులకే ఇగో ఇసొంటి తిప్పలొచ్చి పడ్డాయి పాపం. ఏపీలో ఏడ చూసినా వాన వరద ఆగోసనే కానొస్తున్నది. వరద ఒడిచిపోయే వరకల ఇప్పుడు బురదతోనొచ్చింది పెద్ద పంచాది. జనాల ఇండ్లలో ఉన్న బురదను సాఫ్ చేసి మామూలు లెక్క చేస్తేందుకు పోలీసులు మస్తు తన్లాడుతున్న ముచ్చట చూస్తూనే ఉంటిమి. కానీ ఆ కాకీలకే ఆల పోలీస్ స్టేషన్ కే బురదతోని పెద్ద గండం వచ్చి పడ్డది. వరదలకు ఎన్టీఆర్ జిల్లాలో ఉన్న నున్నా పోలీస్ స్టేషన్ మొత్తం బురదమయం అయిపోయింది. రూములు వరండా మొత్తం బురద బురద అయి వరదల దడిసి పనికి రాకుండా పోయిన కుర్చీలు టేబుళ్లు సామాన్లు కంప్యూటర్లు ఫైళ్లు అన్నిటిని రిపేర్ చేపించే పనులు పోలీసులు ఇప్పుడు. కానీ చూడురే వాహనాలు చాలా ఫస్ట్ నాటి సంది ఇల్లు ఆకిలి స్టేషన్ అన్ని పక్కకు పెట్టి పబ్లిక్ ను కాపాడుకుంటా వాళ్ళ అక్కర్లు తీర్చుకుంటా ఆపదికెళ్ళి అవతల పడేసుకుంటా పోలీసులు తెలంగాణ పొద్దాంకం తేడా లేకుండా దాన్ని ఆడిరు పాపం. ఇప్పుడు జర పరిస్థితి మామూలుగా పబ్లిక్ పనుల మీద పడుతుండే వరకలా వాళ్ళు పనిచేసే స్టేషన్ పోయి చూస్తే ఇగో ఇది పరిస్థితి పాపం. కంప్యూటర్లు ఫైళ్లు అన్ని బురదతో ఖరాబ్ అయ్యే వరకలా ఇప్పుడు కేసులు ఎఫ్ఐఆర్లు బెయిల్ కాయిదాలు ఆర్డర్లు అన్ని మళ్ళీ సెట్ చేసుకొని ఎప్పటిలెక్క స్టేషన్ నడిచేందుకు ఎన్ని రోజులు పడుతుందో ఏమో పాపం. ఈ కాలంలో బయటికి పోయి ఏదన్నా తిందామంటే చాలు హోటలోళ్ళి నడుమ వంటలు చేసే తీరు యాదికొచ్చి ఆయన ఆకలి అమాంతం చచ్చిపోతుంది. ఆయన కూడా ఆడి కొంతమంది ధైర్యం చేసి తినడానికి పోతే వాళ్ళకి మర్చిపోని తీరులా వంటలు చేసి పెడుతున్నారు ఆడాడ. గన్న బేవనేటట్టు తిందామని బేకరీకి పోతే ఆయనకు పెట్టిన ఐటంలు చూసి నోరెళ్ళబెట్టిండట. ఆయననే కాదు చూస్తే మీరు కూడా పెడతారు. ఈ కాలంలో 10 రూపాయలు ఎక్కువైనా సరే గానీ జర కమ్మటి తిండి తిందామని కళ్ళు ఖాయంగా చూస్తున్నా దొరకుడు కష్టమైపోయింది. ఏడ చూసినా ఈకలు వీకకుట్ట కోడిని బతుకు మీద రక్తొచ్చేటట్టు బల్లుల్ని కళ్ళు తిరిగేటట్టు జిల్ల పురుగుల్ని పెడుతున్నారు. ఉత్తరప్రదేశ్ గజియాబాద్ నుండే ఈయనే ఆకలి అవుతుందని ఓ బేకరీకి పోయి సమోసా కొనుక్కొని ఆకలి మీద 2 బుక్కలు పెట్టంగానే 3వ బుక్క పెడదామనే వరకల దర్శనం ఇచ్చిందిగా. ఏందో అనుకుంటారా ఇగో ఈ కప్ప కాలు. ఇక ఇది చూసినాక బేకర్ అయిన కాడికి పోయి ఏంది ఇది ఇట్లా అడ్డగోలుగా పెట్టి పబ్లిక్ పానాలతో పైలా పచ్చి ఆడుకుంటారా? ఈ దిన్నంకేమన్నా అయితే ఎవరిది రెస్పాన్సిబిలిటీ? హూ ఇస్ ద ఇన్ఛార్జ్ అనుకుంటే గట్టిగానే అరుచుకున్నాడు. मेंढक की टांग निकली हुई है समोसे में। समोसे में मेंढक की टांग। पंडित लोग कोई नहीं तो कर रहे हैं पीछे खराब कर रखा है नंबर बोल रहे हो यहाँ पे पैसा खर्च एक्स्ट्रा करके आ रहे हैं ना मैं खर्चे के ऐसे भी करते थे समोसे को दिए समोसा दिखाओ यार नंबर क्या समोसा तो यार वीडियो बनी हुई है समोसे की तो हमने पहले बना ली दिखाओ भैया कहाँ है तो मैं खा रहा हूँ मेरा मतलब दिखाओ भैया अरे गिर क्या होगा भाई पूरे समोसे में मेंढक होएगा ये सिर्फ टांग आई है. అటెంక మిమ్మల్ని ఇట్లా ఒట్టిగా నడిచి పెడితే ఇంకేమో వండి పెడతారో ఎంతమంది నాగం చేస్తారో అని పోలీసు వాళ్ళకి ఫోన్ చేసి పట్టించిరట. మరి ఉత్తిగా వండితే రుచి రాదు ఇట్లా ఏదైనా వెరైటీగా కప్ప కాలేసి వండితేనే రుచి బాగా వస్తానికి ఇట్లా ఉపాయం చేసిరో ఏం పాడం మరి మసిబట్టం ఒక పోళ్ళు అనుకుంటా పొట్టు పొట్టు తిడుతూ చూసిన వాళ్ళంతా. జర ఏదైనా బయట తినంగా పైలా మీరు కూడా ఏమంటున్నాం.